మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా? అయితే ఈ వీడియో మీకోసమే. గృహలక్ష్మి 200 యూనిట్స్ జీరో కరెంట్, మహాలక్ష్మి గ్యాస్ స్కీమ్‌కి అప్లై చేయడానికి మున్సిపల్ ఆఫీస్‌కో, పంచాయతీ ఆఫీస్‌కో వెళ్తున్నారా? వెళ్తున్నప్పుడు సెల్ నెంబర్ కంపల్సరీ. రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ లేకున్నా పర్లేదు. మనకు ఫోన్‌లో ఉన్నా సరిపోతది. జస్ట్ నెంబర్‌తో సెర్చ్ చేస్తారు. ప్రజాపాలన అప్లికేషన్ అప్పుడు ఇచ్చిన సెల్ నెంబర్ లేకున్నా మీరు తీసుకెళ్ళిన నెంబర్ అయినా అప్డేట్ చేసుకోవచ్చు. జస్ట్ ఓటీపీ వస్తది. అది వాళ్ళకి చెప్పి మన రేషన్ కార్డు అండ్ గ్యాస్ నెంబరు, కరెంట్ బిల్ నెంబరు అన్నీ అప్డేట్ చేస్తారు ఆ సైట్‌లో. అందుకే జిరాక్స్‌లు కూడా ఇవ్వకండి. వాళ్ళు పక్కకు పడేయడం తప్ప చేసేది ఏం లేదు. కరెంట్ బిల్‌తో పాటు గ్యాస్ బిల్లు కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఐడీ నెంబర్ అనేది గ్యాస్ బిల్ మీద మాత్రమే ఉంటుంది. సో ఆన్‌లైన్‌లో కన్జ్యూమర్ నెంబర్‌తో పాటు ఐడీ కూడా ఎంటర్ చేయాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది తెలియక గ్యాస్ బిల్లు తీసుకొని పోవడం లేదు. లేకపోతే గ్యాస్ బుక్ తీసుకుపోతున్నారు. దానిలో కన్జ్యూమర్ నెంబర్ ఉంటది తప్ప ఐడీ నెంబర్ ఉండదు. సో ఐడీ నెంబర్ ఉండాలంటే ఖచ్చితంగా గ్యాస్ బిల్ తీసుకొని పోవాలి. సో ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళండి. ఇంకా చేయించుకునే వారు చేయించుకోండి. అసలు కొందరికి జీరో కరెంట్ గానీ, గ్యాస్ గానీ రావడం లేదు. సో దాని గురించి నేను వేరే వీడియో చేశాను. ఆ వీడియోలో డీటెయిల్‌గా చెప్తాను.